పిల్లరా, ఈ సమయంలో ఒక 5 అంశాలు దేవుడు చెప్పిన విషయాన్ని మానవుడు నమ్మలేకపోవడం, అయినా ఆయన మాట నెరవేర్పు జరగడం అనేది మరొక 5 అంశాల్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో 106వ కీర్తన 24వ వచనంలో, వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి, ఆయన మాట నమ్మకపోయిరి. వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి, వారు ఆయన మాట నమ్మలేకపోయిరి. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేసిన ప్రకారం, నీ సంతానాన్ని తమది కాని దేశంలో 430 సంవత్సరాలు వారు బానిసలుగా ఉంటారు. ఆ తర్వాత వారిని నేను బయటికి తీసుకొస్తాను, వారికి కానాను దేశాన్ని ఇస్తాను అని వాగ్దానం చేశాడు. ఎందుకంటే అమోరీల అక్రమం ఇంకా సంపూర్ణం అవ్వలేదు. మొదటి ఆరాధనలో కాలము సంపూర్ణమైనప్పుడు యేసు ప్రభువారు ఈ భూలోకానికి రావడం జరిగింది. ఇప్పుడు ఏం సంపూర్ణమైంది అని చూసినట్లయితే పాపం సంపూర్ణమైంది. 2000 సంవత్సరాల క్రితమేమో కాలము సంపూర్ణమైంది, ఇప్పుడేమో పాపము సంపూర్ణమైనటువంటి కాలానికి మనం వచ్చాం. అందుకే అమోరీల అక్రమం ఇంకా సంపూర్ణం అవ్వలేదు. వారి అక్రమం సంపూర్ణం అవ్వడానికి 400 సంవత్సరాలు పడుతుందని అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. ఆ 400 సంవత్సరాలు గడిచిన తర్వాత మోషేను వారిలో పుట్టించి, మోషే ద్వారా దేవుడు ఐగుప్తులో నుంచి తన ప్రజలను బయటికి తీసుకురావడం జరిగింది. దేవుడు వారికి రమ్యమైనటువంటి ఒక దేశాన్ని ఇస్తాను అని ఆయన సెలవిచ్చాడు. ఆ దేశం చాలా రమ్యమైనటువంటి దేశం, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం. నిజానికి ఆ దేశంలో ఆ దినాల్లో భాషల్లో ఆవులు పచ్చిక బయల్లో మేసి సేపులు వచ్చి పొదుగులు కట్టి ఆ పాలు కార్చేస్తుంటే, ఆ పచ్చిక బయల్లో గుంటల్లో అవి రాతి పచ్చిక బయల్లో వాళ్ళు బిందులు అట్టుకెళ్ళి వాటిని ముంచుకుని వెళ్ళేవారట. రెండోది, తేనె విషయంలో కూడా చెట్ల మీద తేనె పట్టులు కట్టి అవి కారిపోతుంటే, చెట్లంట కారి చిన్న కాలువల్లాగా వెళ్తుంటే వారు వాటిని తీసుకునేవారంట. ఆ దేశంలో సమస్త మెటీరియల్, బంగారం ఏంటి, వెండి ఏంటి, రాగి ఏంటి, ఇత్తడి ఏంటి, వజ్రాలు ఏంటి, సమస్తము అద్భుతమైనటువంటి ఆ దేశాన్ని మీకు ఇస్తాను అని వారిని దేవుడు ఐగుప్తులో నుంచి మోషే ద్వారా దాదాపుగా 25 లక్షల మంది అని బైబిల్ పండితులు సెలవిచ్చిన సందర్భాలు ఉన్నాయి. 25 లక్షల మంది వారిని దేవుడు ఒక రమ్యమైనటువంటి దేశానికి తీసుకెళ్తున్నాడు. వారిని ఆ విధంగా నడిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో వారికి ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. దేవుడు తూర్పు గాలికి ఆజ్ఞాపించి
ఆ ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి వారిని 25 లక్షల మందిని కూడా అరికాలి చేత ఆరిన నేల మీద దేవుడు ఎర్ర సముద్రం పాయని దాటించాడు. వారికి 40 సంవత్సరాలు అరణ్యములో వారిని నడిపించాడు. వారు వేసుకున్నటువంటి చెప్పులు వారు తెగిపోలేదంట. వారు వేసుకున్న వస్త్రాలు పాతగిల్లిపోలేదంట. ఆశ్చర్యమైనటువంటి విషయం ఏంటంటే, వాళ్ళు సంవత్సరాలు ఎదిగే కొలిది బాల్య దశలో ఉన్న వాళ్ళు యవన దశలోకి, యవన దశలో ఉన్న వాళ్ళు నడి వయసులోకి, నడి వయసులో ఉన్న వాళ్ళు వృద్ధాప్యలోకి వచ్చిన వారి వస్త్రాలు కూడా ఎదుగుతూ వచ్చినాయి అంట. వారి చెప్పులు కూడా ఎదుగుతూ వచ్చినాయి అంట. చాలా అద్భుతమైనటువంటి విషయం. వారికి ఆహారం కావాలంటే ఆకాశం నుంచి దేవుడు మన్నాను కురిపించాడు. వారికి నీళ్లు కావాలంటే బండలో నుంచి స్వచ్ఛమైనటువంటి నీళ్లు వారికి త్రాగనిచ్చాడు. ఇలాగ ఎన్నో అద్భుతాలు చేసుకుంటా వెళుతుంటే వాళ్ళు ప్రతిసారి కూడా దేవుని మీద, దేవుని సేవకుడైన మోషే మీద, అహరోను మీద సనుగులాట సనుక్కోవడం, వారు చేసే యాత్రలో విశ్వాసం లేకుండా తిరుగుబాటు చేయడం. దేవుడు మాకు సెలవిచ్చాడు, ఒక రమ్యమైన దేశాన్ని మాకు ఇస్తానన్నాడు. మేము ఎన్ని కష్టాలు పడైనా సరే ఆ రమ్యమైన దేశంలో మేము ప్రవేశించాలి అనేటువంటి ఒక ఆలోచన లేకుండా దేవుడు మాకు మాంసం కావాలి, మాకు చేపలు కావాలి, మాకు ఐగుప్తులో ఉన్నటువంటివన్నీ కూడా మాకు కావాలని అరణ్యంలో దేవుని మీద, తన సేవకుడైన మోషే మీద ఇశ్రాయేలు ప్రజలు సనుగులాట, తిరుగుబాటు. వారి మనస్సు మాకు దేవుడు వాగ్దానం చేసిన రమ్యమైన దేశానికి మేము వెళ్ళాలి, మాకు ఆహారం లేకపోయినా పర్లేదు, మాకు సరైనటువంటి వస్త్రాలు లేకపోయినా పర్వాలేదు, మాకు సరైన సదుపాయాలు లేకపోయినా పర్వాలేదు, మేము ఎన్ని కష్టాలు పడైనా సరే ఆ రమ్యమైన దేశానికి మేము వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన ఇజ్రాయేల్ ప్రజల్లోకి రాలేదు. ఈరోజు మనము ఆత్మ సంబంధమైనటువంటి క్రైస్తవులం. క్రైస్తవుడు అంటే శరీర సంబంధమైన క్రియలు చేసేవాడు కాదు. ఆత్మ సంబంధమైనటువంటి బిడ్డలమైన మనము కూడా మనకి ఆ రమ్యమైన పరలోక రాజ్యాన్ని దేవుడు ఇస్తానని మనకి వాగ్దానం చేశాడు. రమ్యమైన ఆ పరలోక రాజ్యాన్ని దేవుడు ఇస్తానని వాగ్దానం చేశాడు. పరిస్థితులు ఎలాగున్నప్పటికీ కూడా నేను కన్ను మూస్తే నా ఆత్మ పరలోకములోకి వెళ్ళాలి అనేటువంటి ఒక విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఈ క్షణంలో నా ప్రభు మధ్యాకాశానికి వస్తే నేను రూపాంతరం పొందాలి అనేటువంటి విశ్వాసం మనకు ఉండాలి. పరిస్థితులు ప్రతికూలంగా లేకపోయినప్పటికీ కూడా, అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా, ప్రతికూలమైన పరిస్థితులు వచ్చిన మన జీవితంలో ఇశ్రాయేలు ప్రజల వలె సనుగులాట, తిరుగుబాటుతనము లేకుండా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ రమ్యమైన దేశాన్ని వారు నిరాకరించిరి అని వాక్యం సెలవిస్తుంది. అంటే వాళ్ళ మనస్సు అసలు దేవుడు వాగ్దానం చేసిన ఆ రమ్యమైన దేశం మీద లేదు. కేవలం తిండి మీద, కేవలం సదుపాయాలు మీద, కేవలం వారికి అరణ్యములో కూడా మంచి సదుపాయాలు కలిగి ఉండాలి, శరీర సంబంధమైన ఆహారము, శరీర సంబంధమైనటువంటి అవసరాల గురించి వాళ్ళు దేవుణ్ణి వెంబడించారు తప్ప రమ్యమైనటువంటి దేశం గురించి వాళ్ళు వెంబడించి. ఈ రోజున కూడా 90% క్రైస్తవ్యంలో ఏదో మేలు జరుగుద్దని, ఏదో శరీర సంబంధమైనటువంటి స్వస్థతలు వస్తాయని దేవుణ్ణి వెంబడించే వాళ్ళు ఉన్నారు. కానీ నేను కన్ను మూస్తే ఆ రమ్యమైన పరలోకానికి వెళ్ళాలి అనేటువంటి వాళ్ళు బహు అరుదుగా కనిపిస్తూ ఉంటారు. అందుకే
వారు రమ్యమైన దేశాన్ని నిరాకరించారు కాబట్టి ఏం జరిగిందంటే వారు అరణ్యములో ఆకులు రాలినట్టుగా వారు రాలిపోయారు. ఆ రమ్యమైన దేశాన్ని నిరాకరించారు కాబట్టి వారు అరణ్యములో ఆకులు రాలినట్టుగా రాలిపోయినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తుంది. ఈరోజు మనం అలాగ ఉండకూడదని మరి ఆఖరికి దేవుడు ఆ రమ్యమైన దేశాన్ని చూసి రమ్మని మోషేతో చెప్తే ఒక 12 మందిని పంపించారు. 12 మందిలో ఇద్దరున్నారు విశ్వాస వీరులు లాంటి వారు. ఒకరు యెహోషువ, రెండవది కాలేబు. ఈ 12 మంది వెళ్ళి ఆ దేశాన్ని అంతా చూచి వచ్చారు. వచ్చి 12 మందిలో 10 మంది తప్పుడు సమాచారం ఇచ్చారు. అమ్మో, ఆ దేశం రమ్యమైందే, ఆ దేశం అద్భుతమైన దేశమే, కానీ అక్కడున్న ప్రజలు ఉన్నారు చూసావా, నెపీలు, భయంకరమైనటువంటి మనుషులు, బలాఢ్యులు, ఎత్తైన వారు, బలమైన వారు, వారు మనల్ని మిడతలు నలిపినట్టుగా నలిపేస్తారని ఒక తప్పుడు సమాచారాన్ని, పిరికి మందుని సమాజానికి వాళ్ళు పోశారు. రమ్యమైనటువంటి దేశమే, కానీ వాళ్ళకి పిరికి మందుని ఎప్పుడైతే పోసారో సమాజం అంతా ఏడుస్తూ కూర్చుంది. ఆ వెళ్ళిన 12 మందిలో ఇద్దరు యెహోషువ, కాలేబు ఏమన్నారంటే, మీరేమీ భయపడవద్దు, వారి నీడ వారి మీద నుంచి తొలగిపోయింది, దేవుడు మనకి, యెహోవా మనకి తోడై ఉన్నాడు అని చెప్పి ధైర్యపరిచారు. ధైర్యపరిచి అది ఎటువంటి దేశం అని అనడానికి ఒక ద్రాక్ష గెలని యెహోషువ, కాలేబు ఇద్దరు కూడా కావిడి కట్టుకుని దండెముతో మధ్యన ద్రాక్ష గెల పెట్టి దాన్ని సమాజం మధ్య తీసుకుని వచ్చారు. ముందు యెహోషువ, తర్వాత ద్రాక్ష గెల, వెనకాల కాలేబు. ఇందులో ఒక ఆత్మీయ మనకు కనిపిస్తూ ఉంటుంది. 3 తండ్రి అయినటువంటి దేవునికి సాదృశ్యంగా ముందున్నటువంటి యెహోషువ, మధ్యలో ద్రాక్ష గెల వేలాడుతుంది. మధ్యలో నేను ద్రాక్షావల్లినని యేసు ప్రభు వారు చెప్పారు. యేసు ప్రభు వారి కుమారుడైన యేసు ప్రభు వారికి సాదృశ్యం. వెనకాల ఉన్న కాలేబు పరిశుద్ధాత్మునికి సాదృశ్యం. వీళ్ళిద్దరూ ఏమో ధైర్యం చెప్పారు, మనం యుద్ధం చేయక్కర్లేదు, దేవుడు మనకు తోడై ఉన్నాడు, వారిని మన చేతికి అప్పగిస్తాడంటే 10 మంది చెప్పిన మాటే విన్నారు, కానీ ఇద్దరు చెప్పిన మాట సమాజం వినలేదు. 10 మంది పిరికి మందు వాళ్ళకి పోసి పిరికి సమాచారాన్ని తీసుకొచ్చి అవిశ్వాసంగా వారు నడిపించి వారి హృదయాలు అధైర్యపరిచి ఆ రమ్యమైన దేశాన్ని స్వతంత్రించుకోవడానికి వెళ్లకుండా చేశారు. ఈ రోజున కూడా ఇద్దరు చెప్తూ ఉంటే వాళ్ళిద్దరి మీదకి సమాజం అంతా రాళ్ళెత్తి యెహోషువను, కాలేబుని సంపాదన చేశారంట. ఈ రోజున కూడా ప్రపంచంలో జరిగేది అదే. 10 మంది అంటే ఎక్కువ మంది చేసేదే మెజారిటీ పీపుల్, మెజారిటీ చేసి ప్రజలు చేసేది నిజము అనుకుంటున్న ఈ సమాజం. ఇద్దరు ఉన్నది ఉన్నట్టుగా చెబుతూ ఉంటే వారి మీదకి రాళ్ళు ఎత్తే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకే వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి, వారు అరణ్యములో మరి ఆకులు రాలినట్టుగా రాలిపోయినట్టుగా చూస్తున్నాం. అందుకే దేవుడు వాగ్దానం చేసిన దాన్ని వారు నమ్మలేకపోయారు. నమ్మలేకపోయిన వాళ్ళందరూ కూడా అరణ్యములో ఆకులు రాలినట్టుగా రాలిపోయారు. రెండోది మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 7వ అధ్యాయం, ప్రవక్త యెషయా ప్రవచించినటువంటి ఒక ప్రవచనాన్ని మనం చూద్దాం. 7వ అధ్యాయంలో ఇక్కడ 14వ వచనంలో, కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. ఇది యేసు ప్రభువాని గురించి ఆయన పుట్టక ముందు దాదాపుగా 900 సంవత్సరాలకు ముందుగా ప్రవక్త అయిన యెషయా ప్రవచించారు. ఏమనంటే ఒక కన్యక గర్భం ధరిస్తుంది, ఒక కన్యక గర్భం ధరిస్తుంది. యేసు ప్రభు వారు పుట్టి ఇప్పటికి దాదాపుగా 2000 సంవత్సరాలు.
యేసు ప్రభు వారు పుట్టక ముందు లోకము నరుని చేసి దేవుడు 4000 సంవత్సరాలు, ఆ యొక్క 4000 సంవత్సరాలు ఇవక 6000 సంవత్సరాలు నరుని చేసి 6020 సంవత్సరాలు. యేసు ప్రభు వారిని ఈ లోకానికి వచ్చి 2000 సంవత్సరాలు అవుతుంది. అయితే ఆయన పుట్టక ముందే ఆయన పుట్టుకల గురించి ఒక కన్యక గర్భవతి ఒక సూచక క్రియ అన్నాడు. అక్కడ ఎన్నో సూచక్రియలు చేశాడు దేవుడు ఇశ్రాయేలు ప్రజల మధ్యలో. ఇది ఒక సూచక్రియ. ఒక కన్యక గర్భవతి అవుద్ది, ఒక కుమారుణ్ణి కంటది, ఆ కుమారునికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టాలి అన్నాడు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు అని అర్థం. ఆ పుట్టబోయే బిడ్డ దేవుడు ఆ పుట్టబోయే బిడ్డే దేవుడు. ఆయన మనకు తోడై ఉండే దేవుడని అక్కడ అర్థమిస్తుంది. అలాగే చెప్పినప్పుడు ఆ రోజుల్లో ఆ కన్యక ఎవరంటే యోధా గోత్రములో ఉన్న కన్యకే గర్భవతి అవ్వాలి. ఎందుకంటే మొదటి నుంచి ఆదికాండం కానించి ద్వితీయోపదేశకాండం, యాకోబు, మోషే వీళ్ళంతా ప్రవశించుకున్న ప్రవక్తలందరూ వచ్చారు. యూదా గోత్రములో నుంచే యేసు ప్రభు లోకరక్షకుడు భూమి మీదకి రావాలి. ఆ యూదా గోత్రములో ఒక కన్యక గర్భవతి అవుద్ది. ఎందుకంటే యూదా గోత్రంలో ప్రభు పుట్టాలి, మెస్సీ గురించి అది. మరి ఆ సమయంలో మరియా అనేటువంటి ఒక కన్యకను గాబ్రియల్ దూత దర్శించడం, మాట్లాడడం జరిగింది. ఆ విధంగా ఆ కన్యక గర్భవతి అవుద్ది. ఆ కన్యకకు జన్మించిన బిడ్డే మెస్సియా. ఆయనే లోకరక్షకుడు, ఆయనే సృష్టికర్త అయిన దేవుడు అనేటువంటి ఆ లేఖనాల్ని ఇశ్రాయేలీ ప్రజలు వారి నోటితో చదువుతున్నారు కానీ నమ్మలేకపోయారు, విశ్వసించలేకపోయారు. అయితే ఒక సమయం వచ్చింది, మరియా పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయింది. చాలా నిందలు అనుభవించింది. చాలా అప్పటికే తనకి వివాహం జరగడానికి ప్రదానం చేయబడ్డది. ఆ ప్రదానం చేయబడినటువంటి యేసోపు కూడా మరియాను రహస్యంగా విడిచిపెట్టేయాలని చూశాడు. ఎందుకంటే కన్యక గర్భవతి అయితే వివాహం జరగకముందు ఏదో అక్రమ సంబంధం ఉందని తన భర్త వివాహాన్ని నిరాకరించి ఆమెని రహస్యంగా విడిచిపెట్టాలని చూశాడు. నిజానికి అది సమాజంలో తీసుకొస్తే వివాహం జరగకముందు గర్భవతి అయిందంటే ఇశ్రాయేలు ధర్మశాస్త్రం ప్రకారం మరియమ్మను రాళ్ళతో కొట్టి చంపేయాలి. అందుకని రహస్యంగా విడిచిపెట్టక నీతిమంతుడంట యేసోపు, నీతిమంతుడంట. ఆ నీతిమంతుడు కాబట్టి అటువంటి భయంకర శోధనకి తీర్పు ఇవ్వకుండా రహస్యంగా విడిచిపెట్టాలని చూశాడు. అయితే దేవుడు కలగజేసుకుని మళ్ళా గాబ్రియల్ దూతను యేసోపు దగ్గరికి పంపించి మాట్లాడారు. ఆ విధంగా కన్య మరియా ద్వారా యేసు ప్రభువారు ఈ లోకానికి రావడం జరిగింది. నమ్మకపోయినప్పటికీ కూడా ఆ ప్రవచనం నెరవేరడం జరిగింది. అందుకే మనిషి నమ్మలేకపోయినా దేవుడు మాట సెలవిస్తే ఆ మాటను ఆయన నెరవేర్చుకుంటా వచ్చాడు. ఆ మాటను నెరవేర్చుకుంటారు. రమ్యమైన దేశాన్ని ఇస్తాను అన్నారు, వాళ్ళు నమ్మలేకపోయారు, నిరాకరించారు. అరణ్యములో ఆకులు రాలినట్టుగా రాలిపోయారు. రెండోది కన్యగా గర్భవతి ఇమ్మానుయేలు అనేటువంటి దేవుణ్ణి కంటాది అని చెప్తే నమ్మలేకపోయారు. తప్పనిసరిగా అది కూడా జరిగింది. మూడోది చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 3వ అంశం. మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 16వ అధ్యాయంలో 21వ వచనంలో యేసు ప్రభువారు ఏ విధమైనటువంటి మరణం పొందుతున్నాడు అనే విషయాన్ని ఆయన ముందుగా చెప్పాడు. 21వ వచనంలో అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యము యేసు తన శిష్యులకు తెలియజేయను. ఇక్కడ గమనించినట్లయితే ప్రియులారా, మరి
ఇక్కడ మనం చూసినప్పుడు యేసు ప్రభు వారు ఎటువంటి మరణము పొందబోతున్నారు అనే విషయాన్ని, ఆయన ఎలాగ మరణించబోతున్నారు అనే విషయాన్ని ముందుగానే చెప్పారు. ఈ ప్రపంచంలో ముందుగా ఫలానా వ్యక్తి ఫలానా తారీఖున ఫలానా సంవత్సరమున ఫలానా కాలంలో జన్మిస్తాడు అని ఈ ప్రపంచంలో ఏ మనిషిని గురించి కూడా ముందుగా జన్మించిపోయే మనిషిని గురించి ఎవరూ చెప్పలేకపోయారు. ఏ గ్రంథాల్లో కూడా లేదు. ఎందుకంటే అసలు పుట్టే బిడ్డే ఆడబిడ్డో మగబిడ్డో తెలియనటువంటి పరిస్థితి మనకి. తల్లి గర్భంలో ఉన్నటువంటి ఆ శిశువు ఆడబిడ్డో మగబిడ్డో తెలియనటువంటి స్థితిలో మరి మనం ఉన్నటువంటి పరిస్థితి తెలుసు. రెండోది, మనం ఎప్పుడు మరణిస్తామో మనకి తెలియదు. మనం ఎప్పుడు మరణిస్తామో మనకి తెలియదు. కానీ యేసు ప్రభు వారికి మాత్రం ఆయన ఎప్పుడు పుడతాడో ప్రవచనాలు ఉన్నాయి, ఆయన ఎలా మరణిస్తాడో ప్రవచనాలు ఉన్నాయి. ఆశ్చర్యమని, ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు కాబట్టి ముందుగానే ఆ విషయాలన్నీ కూడా తెలపబడ్డాయి. ఆయన అంటున్నాడు, నన్ను శాస్త్రులు పరిచయులు అన్యజనులు వీళ్ళంతా సిలివేసి నన్ను సిలివేస్తారు, నేను మరణిస్తాను. మరణించిన తర్వాత 3వ రోజున నేను లెగిచి గలిలయ అనే ప్రాంతానికి వెళ్తాను. గలిలయ అనే ప్రాంతానికి మీరు వచ్చి నన్ను అక్కడ కలవండి అన్నాడు. ఆయన చెప్పిన మాటను లోకము నమ్మకపోవడం మరొక ఎత్తు అయితే, ఆయనతో 3.5 సంవత్సరాలు ఉన్నటువంటి శిష్యులు 12 మంది కూడా నమ్మలేకపోయారు. నేను 3వ రోజుని లెగిస్తాను అని చెప్పేసి అన్నాడు ప్రభు. నిజానికి లేచి ఏ స్థలానికి వెళ్తానో అనే విషయాన్ని కూడా చెప్పాడు. ఏ స్థలం అంటే గలిలయ అనేటువంటి స్థలం. గలిలయ చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆ ఏరియాలో ప్రభు వారు అనేక కార్యాలు చేశారు. ఆ స్థలానికి వెళ్తాను, మీరు వచ్చి నన్ను అక్కడ కలవండి అంటే, వీళ్ళు ప్రభు చెప్పాడు లెగిస్తాను 3వ రోజుని అని చెప్పి 3వ రోజు లెగిస్తానన్నాడు. ఈ లోపల శాస్త్రులు పరిచయులు ఏం చేశారంటే, ఆనాడు గవర్నర్ పిలాతు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ వంచకుడు బ్రతుకుండగా నేను 3వ రోజున లెగిస్తానని చెప్పాడు, అతని శిష్యులు వచ్చి శవాన్ని ఎత్తుకెళ్ళిపోయి లెగిచాడు అని ప్రచారం చేస్తారు అని చెప్పి గవర్నర్ చెప్తే, గవర్నర్ అన్నాడు, మీకు చేతనైనంత మట్టికి సమాధిని బందోబస్తు చేసుకోమన్నాడు. మీరు చేతనైనంత మట్టుకు మీరు సమాధిని బందోబస్తు చేసుకోమంటే 70 మంది రాణువారిని, యేసు ప్రభుని పెట్టిన సమాధి గృహం ముందు 70 మంది రాణువారిని మరి వీటిలో ఇచ్చి కాపలా పెట్టారు. కాపలా పెడితే పిల్లల గమనించండి, ఇక్కడ ఒక ఆలోచించవలసిన విషయం. యేసు ప్రభువు ఆ దేహము, మరణించిన దేహము ఆ గుహలో ఉంది. ఓ రాయి అడ్డం పెట్టబడి ఉంది. బయట 70 మంది సైనికులు కాపలా కాస్తున్నారు. 3వ రోజుని శిష్యులు వచ్చి ఎత్తిగిరిపోయి లేచిండని ప్రచారం చేస్తారు. గమనించండి, రాయి చాలా బలమైన రాయి, బరువైన రాయి. దాన్ని 2-3 మనుషులుంటేనే కానీ తొలగించలేనటువంటి పరిస్థితి. అందుకు 70 మంది బయటగా రానువారు కాపలా కాస్తున్నారు. 3వ రోజు రానే వచ్చింది. వస్తే ఇక్కడ గమనించవలసిన విషయం, కొందరు స్త్రీలు ప్రభు మీద ఉన్న ప్రేమతోటి ఆయనతో ఉన్నప్పుడు వారు చేసిన పరిచర్యని బట్టి ఆయన దేహానికి ఆదివారం ఉదయమనే సుగంధ ద్రవ్యాలు రాదామని ఆ పువ్వుల తోట యేసు ప్రభుని పెట్టింది సమాధి దొడ్డి కాదు. యేసు ప్రభుని పెట్టింది సమాధుల దొడ్లో పెట్టలేదు. ఈ రోజున సమాధుల దొడ్లోకి వెళ్ళి మనం రకరకాల కార్యక్రమాలు చేయాలని చూస్తాం, కానీ యేసు ప్రభుని పెట్టింది ఒక ధనవంతుడు, ఒక గార్డెన్, ఒక అద్భుతమైన పూల తోటని ఏర్పాటు చేసుకుని తాను మరణించిన తర్వాత ఈ పువ్వుల తోటలోనే ఈ సమాధి గుహని తుడిపించుకుని దాంట్లో నన్ను పెట్టండి అని చెప్పాడు. అది కూడా ప్రవచనమే ప్రభుని గురించి. అందుకు ప్రభుని ఒక పూల తోటలో పెట్టారు. బరిలా స్థలము కాదు, సమాధులు దుడ్డి కాదు, ఒక పూల తోటలో ప్రభుని గృహలో పెట్టారన్నమాట.
బయట ఏమో 70 మంది రానివారు కాపలా ఉన్నారు, లోనేమో ప్రభు దేహం ఉంది. 3వ రోజు వచ్చింది, ఈ స్త్రీలేమో ప్రభు దేహానికి సుగంధ ద్రవ్యాలు రాయడానికి వెళ్ళారు. వెళితే వాళ్ళు అనుకుంటున్నారు, ఈ రాయి ఎవరు తొలగిస్తారు, ఇంత బరువైన రాయి, ప్రభు దేహానికి మేము రాయాలి కదా ఈ సుగంధ ద్రవ్యాలు అనుకుంటున్నారు. అనుకుంటున్నప్పుడు పరలోకం నుంచి ఒక దూత వచ్చి, దేవదూత వచ్చి ఆ రాయిని తొలగించింది. ఆ దూత రావడము, రాయి తొలగిపోవడం. దూత ఎప్పుడైతే ఆ పువ్వుల తోటలోకి దిగడంతో బయట ఉన్న 70 మంది రాని వారు ఏం చేశారంటే, ఆ దూత ప్రభావానికి వెలుక్కి తట్టుకోలేక భూకంపం వచ్చినట్టు అయ్యి వాళ్ళు అందరూ కూడా మోర్చెల్లి పడిపోయారు. అప్పుడు ఆ దూత పడిపోయిన తర్వాత వీళ్ళు ఆ స్త్రీతోటి అంటుంది, ఇదిగో ఈ ఖాళీ సమాధిది, యేసు ఇక్కడ లేడు, ఆయన సజీవుడైన వాడిని మీరెందుకు సమాధులు ఎదుగుతారు, ఆయన లేడన్నారు. మరి రాయి ఉంది, రాయి తీసిన తర్వాత యేసు సమాధులు లేదు. యేసు ఉన్నాడు అనుకుని ఈ రాను వాళ్ళు కాపలా కాస్తున్నారు. శిష్యులు వచ్చి యేసు ప్రభు దేహాన్ని ఎత్తుకుపోయి లేచాడని ప్రచారం చేస్తారని వాళ్ళేమో కాపలా కాస్తున్నారు. మరి ఏం జరిగింది అని చూసినట్లయితే, ఆయన రాయిలాగానే ఉంది. ఆయన సమాధిలో ఉంచిన తర్వాత ఆయన పాతాళానికి వెళ్ళి చెరలో ఉన్నటువంటి వారిని విడిపించి వారిని మధ్యాకాశాన్ని పెట్టి 3వ రోజు మరలా భూమి మీదకి రావడం జరిగింది. రాయిలాగానే ఉన్నది. ఆయన రాళ్ళు, ఆయన సమాధులు, తలుపులు ఆయనకేం అడ్డం కాదు. ఆయన అన్నాడు, ఆయన మరియతోటి మాట్లాడి, అమ్మా నేను తండ్రి దగ్గరికి ఎక్కిపోలేదు, నన్ను ముట్టవద్దు అని చెప్పేసి మగ్దలేని మరియతో మాట్లాడు. ఎందుకంటే సమాధిలో నుంచి ఆయన సజీవుడుగా 3వ రోజు బయటకు వచ్చాడు. ప్రపంచ చరిత్రలో సరిపోయి బ్రతికినటువంటి వాళ్ళు ఎవరు? అందులో అంత చిత్రహింసలు అనుభవించి, మామూలు విషయం కాదు, భయంకరమైన చిత్రహింసలు అనుభవించి ఆయన 3వ రోజుని మరణాన్ని జయించి తిరిగి లేచాడు. అందుకే ప్రపంచంలో మరి మహాభక్తులు, చరిత్రకారులు సమాధులు మరి ముయ్యబడి ఉంటాయి, కానీ యేసు ప్రభు సమాధి మాత్రం తెరవబడి ఉంటుంది. అందుకే వారు గలిలయకి రండి నేను లేచిన తర్వాత అని చెప్పిన చోటికి రావడం మాని సమాధిలోకి వెళ్ళారు. నమ్మలేకపోయారు. నేను లేచిన తర్వాత గలిలయ అనే ప్రాంతానికి వస్తాను, అక్కడికి రండి అంటే వాళ్ళు నమ్మలేకపోయారు. మానవుడు దేవుడు ఏది చెప్పినప్పుడు కూడా నమ్మలేని పరిస్థితి. నమ్మలేక వెళ్ళిపోయి వాళ్ళు రూమ్లో దాక్కుని గడగడలాడిపోతున్నారు. మమ్మల్ని కూడా చంపేస్తారేమో రోమా గవర్నమెంట్ అని. తలుపు వేసుండగానే ప్రభు గదిలో ప్రత్యక్షం అయిపోయారు. ఆయన చూసాము, భూతం వచ్చేసింది, దెయ్యం వచ్చేసింది అని గడగడలాడిపోతున్నారు. నమ్మలేకపోతున్నారు. ప్రభు లేచాడు సజీవుడిగా అంటే నమ్మలేకపోతున్నారు. ఇది 3వ విషయం. రమ్యమైన దేశాన్ని ఇస్తానంటే నిరాకరించి నమ్మలేక నాశనమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కన్యక గర్భము ధరిస్తాది, ఆయన మెస్సయ్య ఇమ్మానుయేలు దేవుడు పుడతాడంటే నమ్మలేకపోయారు. అవన్నీ కూడా జరిగిపోయినాయి. 3వదిగా యేసు ప్రభు నేను 3వ రోజుని నేను శిలువ మరణం పొంది 3వ రోజు లెగిస్తానంటే శిష్యులే నమ్మలేకపోయారు. ఆయన లేవడం కూడా జరిగింది. అందుకే దేవుడు చెప్పిన ప్రతిది కూడా ఆ విధంగా జరుగుతుంది. అపోస్తుల కార్యాలు 4వ విషయం, 5 విషయాలు చెప్పి మనము ఈ కార్యక్రమాన్ని ఎదురు జరిగింది. అపోస్తుల కార్యాల్లో 1వ అధ్యాయంలో 11వ వచనం, గలిలయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకము వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ఇక్కడ ప్రభువారు లేచిన తర్వాత 40 రోజులు భూమి మీద ఉన్నాడు. 40 రోజులు భూమి మీద ఉండి చెదిరిపోయిన వాళ్ళందరినీ గలిలయ ఒలీవల కొండ దగ్గర పోగు చేసి దాదాపు 500 మందిని అక్కడ ప్రభు దగ్గరికి వచ్చారు. 500 మంది.
ఈ 500 మందికి ఆఖరిగా ఆయన చెప్పినటువంటి మాటలు ఏంటంటే, మీరు యెరూషలేము విడిచిపెట్టి వెళ్ళొద్దు, గలిలయకి వెళ్ళిపోతారేమో. గలిలయ మనుషులు మీరు, గలిలయలోనే మీ కుటుంబాలు ఉన్నాయి, గలిలయలోనే మీ పడవలు, మీ దోణెలు, మీ వలలు ఇవన్నీ ఉన్నవి. మీరు గలిలయకి వెళ్ళొద్దు. తండ్రి చేత వాగ్దానం చేయబడినటువంటి ఆత్మ మీ మీదకి పంపిస్తాను. ఏ మేడ గదిలో అయితే మనం బల్లారాధన చేసామో ఆ మేడ గదిలో మీరు కనిపెట్టండి అని ప్రభువారు సెలవిచ్చారు. పిల్లరా, 500 మందికి ప్రభు చెప్పాడు. 500 మంది చూస్తుండగానే వారు 500 మంది కళ్ళారా చూస్తుండగానే 500 మంది కళ్ళారా చూస్తుండగా ప్రభువు లేచిపోయాడు. ఆయన పాదాలు భూమిని విడిచిపెట్టాయి. అలాగా గాల్లో లేచి ఆరోహణమై వెళ్ళిపోతున్నాడు. 500 మంది కళ్ళారా అలాగే చూస్తున్నారు. ఆయన సరిగ్గా కొంత లెక్కరిన తర్వాత ఒక మేఘం వచ్చి ఆయన్ని కమ్ముకుని అలా వెళ్ళిపోతే 500 మంది ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉంటే 2 దేవదూతలు, మనుషులని రాసేది కానీ 2 గలిలయ మనుషులారా, ఎందుకు మీరు అలాగా ఆశ్చర్యముగా విచిత్రంగా చూస్తారు? యేసు ఏ రీతిగా వెళ్ళాడు అదే రీతిగా మరలా వస్తాడు అని చెప్పి అదృశ్యమైపోయినట్టుగా చూస్తున్నాం. అందుకనే యేసు ఏ రీతిగా మేఘాల మీద వెళ్ళాడో తిరిగి మరలా అదే రీతిగా ఇప్పుడు మేఘాల మీద ఆయన మధ్యాకాశానికి రాబోతున్నాడు. ఇక్కడ గమనించవలసిన విషయం, ప్రభురాకడని యావత్ క్రైస్తవ ప్రపంచం అంతా కూడా ఎదురు చూస్తుంది. రాకడలో 2 సంభవాలు ఉన్నాయి, గమనించాలి. రాకడలో 2 సంభవాలు. ఒకటి, మధ్యాకాశానికి వస్తాడు. మధ్యాకాశానికి వచ్చి భూమి మీద ఉన్నటువంటి ఆయన సంఘాన్ని ఆయన ఆకర్షించుకుని మధ్యాకాశానికి పిలుచుకుంటాడు. అది ప్రపంచానికి ఎవరికి తెలియదు కానీ ఒక సంఘానికి మాత్రం ఆమె సంఘం కోసం మధ్యాకాశానికి వస్తాడు. 2 సంభవాలు గమనించాలి. రాకడంటే 2 రకాలుగా ఉంటుంది. మొదటిది, మధ్యాకాశానికి వచ్చినప్పుడు ప్రపంచంలో ఎవరికి కనిపించిన ఆయన, భూమి మీద ఉన్న ఏ మనుషుడికి కనిపించడం. కడపూర శబ్దం వినపడదు, నా బిడ్డలారా ఎక్కి రండి అనేటువంటి శబ్దం వినపడుతుంది. ఎవరైతే భూమి మీద బుద్ధి కలిగిన కన్యకులు అయ్యండి, వారి దివిటీలు వెలిగించుకుంటూ, ఆత్మలు వెలిగించుకుంటూ ప్రభు రాకడ కోసం ఎదురు చూస్తూ ఉంటారో వారు బుద్ధి కలిగిన కన్యకులు 10 మందిలో 5 అన్నమాట. 5 ఏమో ఆరిపోయినటువంటి దీపాలు, ఆరిపోయిన దివిటీలు. ఇదిగో ఈరోజు ఆరిపోయావో వెలుగుతుందో నీ ఆత్మదీపం. ఈరోజు ఈ లాక్డౌన్లో మనం పరిశీలన చేసుకోవాలి. నువ్వు రక్షించబడినటువంటి కుటుంబం అయితే నిత్యము 3 పూట్ల నువ్వు ఎలా తింటున్నావో 3 పూట్ల నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ నీ ఆత్మదీపాన్ని వెలిగించుకోవాలి. అలా కాకుండా ఇక సీరియల్లు సినిమాలు లేకపోతే రకరకాల కార్యక్రమాలు చేసుకుని తింటూ నిద్రపోతూ, తిండిపోతుల కిందను ఆ శిప్పించబడిన సినిమాలు చూసి కళ్ళు ఎరిపెక్కిపోయి నిద్ర లేకుండా పగలంతా నిద్రపోయి మళ్ళీ చూస్తే నీవు బుద్ధి లేని కన్యకతో సమానం. నువ్వు బుద్ధి లేనటువంటి కన్యకతో, ఆరిపోయిన దివిటితో సమానం. నువ్వు ప్రభు రాకడలో నువ్వు ఎత్తపడలే. నీకు ఆయన బోరశబ్దం వినిపించదు. ఆయన మాట, నా బిడ్డలారా ఎక్కి రండి అనే మాట మీకు వినిపించడం. ఎవరైతే బుద్ధి కలిగి తన ఆత్మదీపాన్ని వెలిగించుకుంటూ లోకమాల్యం అంటకుండగా శపించబడినటువంటి అపవిత్రమైనటువంటి అల్లరితో కూడిన ఆటపాటలు హృదయాల్లో చోటు లేకుండా బహు జాగ్రత్తగా దీపాన్ని ఎవరైతే వెలిగించుకుంటారో వారు సంఘము సంఘము ఎత్తబడిపోతుంది. సంఘం ఎత్తబడిపోయినప్పుడు భయంకరమైనటువంటి పరిస్థితులు ఈ ప్రపంచంలో జరుగుద్ది. రక్షించబడిన వ్యక్తి ఒకవేళ విమానం పైలట్ అయితే ఆ విమానం కూలిపోవడం జరుగుద్ది. రక్షించబడిన వ్యక్తి ట్రైన్ డ్రైవర్ అయితే ఆ ట్రైన్ మరి సిగ్నల్ కూడా చూసుకోకుండా యాక్సిడెంట్ అయ్యే పరిస్థితులు ఉంటాయి. ఇలాగ వాహనాలు ఇక లెక్కలేనన్ని ప్రపంచపరంగా కోట్ల కలిగిన వాహనాలు రక్షించబడిన వారుంటే అవన్నీ యాక్సిడెంట్లు అవుతాయి. అలా బాయిలర్ల దగ్గర పనిచేసేటువంటి పనిచేసేటువంటి ఇంజనీర్లు ఆ వాళ్ళు కూడా రక్షించబడిన వాళ్ళైతే
ఇటువంటి ప్రమాదం ప్రపంచమంతా కూడా భయంకరమైన ప్రమాదం రెప్పపాటులో జరగబోతుంది. అది సంఘం ఎత్తబడడానికి, ఆ సంఘం ఎత్తబడడంలో ప్రభు ప్రపంచానికి కనిపించడు. సంఘం ఎత్తబడి 7 సంవత్సరాలు ప్రభుతో పాటు మధ్యాకాశంలో పరదేశంలో ఉండి ఆయన 7 సంవత్సరాలు, ఆ 7 సంవత్సరాలు ఈ భూలోకములో భయంకరమైనటువంటి ఉగ్రత. ఇది ప్రాముఖ్యమైన విషయం. ఒక సంఘమే కాదు, ప్రపంచమంతా తెలుసుకోవాల్సింది. 7 సంవత్సరాలు ఈ ప్రపంచానికి భయంకరమైన ఉగ్రతను దేవుడు రాసిపెట్టాడు. బైబిల్లో 66 పుస్తకాలు ఆఖరి పుస్తకం ప్రకటన గ్రంథం. ఎందరో ప్రవక్తలు 2000 సంవత్సరాల బట్టి దైవజనులు, సువార్థికులు, సేవకులు ఆ ప్రకటన గ్రంథం గురించి సంఘాలకి కొద్ది మంది చెప్తున్నారు, కొంతమంది చెప్పట్లేదు. ఈరోజు ప్రకటన గ్రంథ నెరవేర్పులోకి మనం వచ్చాం. ఉగ్రత ప్రారంభించబడ్డది. ఉగ్రత, మహా ఉగ్రత. ఇప్పుడు ఉగ్రత ప్రారంభంలో మనం ఉన్నాం. మహా ఉగ్రత రాబోతుంది. ఈ ప్రపంచం మీదకి 7 సంవత్సరాలు భయంకరమైన ఉగ్రత ఎందుకంటే 2000 సంవత్సరాలను బట్టి మారు మనసు పొందు. నీ పాపముల కోసం అదిగో లోకరక్షకుడు సిలువలో బలయ్యాడు. ఆయన కాచిన రక్తం చేత నీ పాపాన్ని కడుక్కో, మనసు మార్చుకో, పాపాన్ని విడిచిపెట్టని చెప్తా ఉంటే మానవుడు వినడం లేదు. కాబట్టి సృష్టికర్త ఈ ప్రపంచం మీదకి 7 సంవత్సరాలు మహా ఉగ్రత. ఆ మహా ఉగ్రతలో జరిగే సంభవాలు ప్రభు చిత్తమైతే రోజుకి ఒక విషయాన్ని, ఈ లోకం మీదకి ఏమి రాబోతున్నాయి అనే విషయాన్ని లైవ్లో మీ ముందుకు రాబోతున్నాము. మా గురించి మీరు ప్రార్థన చేయండి. ఆ ఉగ్రతలో సంఘం ఉండకూడదు. ఆ మహా ఉగ్రతలో సంఘం ఎత్తబడద్ది. రెండవది 7 సంవత్సరాలు అయిన తర్వాత ఈ ప్రపంచంలో 4వ వంతు మనుషులు నశించిపోతారు. 4వ వంతు నశించిపోయిన తర్వాత 7 సంవత్సరాలు అయిన తర్వాత సంఘాన్ని వెంట పెట్టుకుని ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి ఒలీవల కొండ మీదకి ప్రభు పాదం పెడతాడు. ఇక్కడ గమనించాలి, ఒలీవల అది 2వ రాకడ. రహస్య రాకడ సంఘాన్ని ఆకర్షించేది. అది లోకానికి కనిపించడం. అది ప్రభు సంఘానికి మాత్రమే అది ఆ రాకడ, రహస్య రాకడ. 2వ రాకడ ఆయన ఎప్పుడైతే సంఘాన్ని తీసుకుని 7 సంవత్సరాలు భూమి మీదకి వస్తాడో, రాగానే ప్రపంచమంతా బళ్ళున, అది ఏ సమయం అంటే ఉదయకాల సమయం కాదు, మధ్యాహ్న సమయం కాదు, కానీ ఇక పొద్దుగూగిపోతున్నటువంటి పరిస్థితుల్లో బళ్ళున తెల్లారినట్టుగా ప్రపంచమంతా కూడా ఆ మహిమ కలిగినటువంటి కిరణాలు కనిపించగానే ప్రపంచమంతా ప్రకటన గ్రంథం 1:7లో వచ్చినట్టుగా భూమి మీద ఉన్నటువంటి సకల గోత్రముల వారు ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందురు, ఆయన పొడిచిన వారు కూడా చూచెదరు అని ఉంది. అప్పుడు ఆయన ప్రపంచ ప్రజలంతా కూడా చూసి, ఈయనేనా యేసు ప్రభు దేవుడా అని నిజంగా ప్రపంచ ప్రజలంతా రొమ్ము కొట్టుకుంటారంట. ఈ రోజుని 3500 మతాలు ప్రపంచపరంగా ఉన్నాయి. 3500 మతాలలో కూడా 3500 గ్రంథాలు, 3500 దేవుళ్ళు అనబడేటువంటి వారు ఉన్నారు. వాళ్ళందరూ అనుకుంటారు, అయ్యో మేము ఫలానా దేవుడు అనుకున్నాం, మా మతంలో మా దేవుడు అనుకున్నాం, మా మతంలో మా దేవుడు అనుకున్నాం, కానీ యేసు ప్రభువేనా దేవుడు. అయ్యో చెప్తుంటే మేమేదో ఆ కులం తక్కువోళ్ళు దేవుడు, ఆ తెల్లోళ్ళు దేవుడు, వాళ్ళ దేవుడు అనుకున్నామని రొమ్ము కొట్టుకునే రోజు రాబోతుంది. ఎట్లారా 2వ రాకడ అంటే అది ఆయన రాకడికి 2వ రాకడలో ప్రపంచమంతా చూస్తుంది, మొదటి రాకడలో ప్రపంచం చూడదు. అందుకే ఆయన ఏ రీతిగా వెళ్ళాడో తిరిగి అదే రీతిగా వస్తానని చెప్పాడు. ఇక్కడ ఒక మాట ఉంది, 500 మంది ప్రభు వెళ్తున్నప్పుడు చూశారు. అయితే ఆయన మేడగదిలోకి వెళ్ళి తండ్రి చేత వాగ్దానం చేయబడిన ఆత్మవాస కనిపెట్టమంటే 120 మంది మాత్రమే వెళ్ళారు. 380 మంది నమ్మలేదు. 500 మందిలో 380 మంది నమ్మలేదు. వాళ్ళు వ్యాపారాలకి, వారి కుటుంబాలకి, మాకు పరిశుద్ధాత్మ 10 రోజులు అక్కడ కనిపెట్టుకుని ఉండాలా అనేటువంటి ఒక అవిశ్వాస కోణంలో వాళ్ళు వెళ్ళిపోయారు. 120 మంది నమ్మిన 120 మంది మేడగదిలోకి వెళ్ళారు. వారు పెంతెకొస్తు దినమందు అగ్ని జ్వాలల వంటి నాలుకలతో ఆత్మ వారి మీద వాలినప్పుడు
వాక్శక్తి కలిగి అన్య భాషలతో మాట్లాడుతూ దేవుని గొప్ప కార్యాలు వివరిస్తూ యెరూషలేముని భూలోకాన్ని తలకిందులు చేశారు దేవుని శక్తి పొందుకుని. దేవునికి స్తోత్రం. అందుకే బిడ్డలారా, యేసు ఏ రీతిగా వెళ్ళాడో తిరిగి అదే రీతిగా వచ్చే టైంలో ఉన్నాం. రెండోది నేను ముగిస్తున్నా. ఐదోది, యేసు ఏ రీతికి వెళ్ళాడో ఆ రీతిగానే జరుగుతుంది. ఐదో విషయము, ప్రభు చెప్పినటువంటి మాట, ఆయన వచ్చే సమయంలో యోహాను సువార్త 16వ అధ్యాయంలో, యోహాను సువార్త 16వ అధ్యాయంలో, మీరు అభ్యంతర పడకుండా వలనని ఈ మాటలు మీతో చెప్పుతున్నాను. వారు మిమ్మును సమాజ మందిరంలో నుండి వెలివేయుదురు, మిమ్మును సంపు ప్రతివాడు తన దేవునికి సేవ చేయుచున్నాను అనుకుని కాలము వచ్చుచున్నది. మిమ్మల్ని సంపు ప్రతివాడు దేవునికి సేవ చేయుచున్నారు అనుకుని కాలము వచ్చుచున్నది. అనుకుని కాలము వచ్చుచున్నది, వచ్చేసింది. ఆనాడు అపొస్తలులు ప్రారంభ దినాల్లో సంఘం కట్టబడేటప్పుడు యెరూషలేములో ఏం జరిగిందో ఇప్పుడు సంఘం ఎత్తబడేటప్పుడు ప్రపంచంలో అదే జరగబోతుంది. ఈ ప్రపంచానికి హెడ్ క్వార్టర్గా యెరూషలేముని దేవుడు చేసుకోబోతున్నాడు. ప్రారంభ దినాలు అపొస్తలులలో, ప్రారంభ ఆదిమ సంఘము కట్టబడే దినాల్లో ఎటువంటి శ్రమలు జరిగినాయో హతసాక్షులు అయిపోయారో సువార్త కోసం. సంఘం ఎత్తబడేటప్పుడు కూడా ప్రపంచపరముగా అటువంటి శ్రమలు ప్రారంభించబడ్డాయి. మిమ్మల్ని చంపే ప్రతివాడు క్రైస్తవుని అంటే దేవుని బయటకు వచ్చి రక్షించబడిన వాడు, సువార్త చెప్పిన, సువార్త దండయాత్ర చేసిన, సాక్ష్యం ఇచ్చిన, ప్రార్థన చేసిన, పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్న, నేను క్రైస్తవుని అంటే వాడిని చంపండి అనేటువంటి రోజులు రాబోతున్నాయి. అందుకనే వాళ్ళు అనుకుంటారంట, మేము దేవునికి సేవ చేస్తున్నాం, మిమ్మల్ని క్రైస్తవుని చంపే ప్రతివాడునంట మేము దేవునికి సేవ చేస్తున్నాం. ఈ మధ్య ఇస్లామిక్ కంట్రీలో ఉన్న కొందరు ఉగ్రవాదులు, ఐసిసి ఉగ్రవాదులు, వాళ్ళు అంటున్నారు, మేము మా మతం తప్ప వేరే మతం ఈ ప్రపంచంలో ఉండకూడదు, మా మతమే ఉండాలి, మాకు చెప్పాడు మా దేవుడు, మాకు అల్లా మాకు చెప్పాడు, మా మతమే ఉండాలి, ప్రపంచంలో ఏ మతం ఉంటాకే లేదని అనేకమైన దారుణమైన మారణ హోమాన్ని సృష్టించిన పరిస్థితి. సిరియా, ఈ భయంకరమైనటువంటి దేశాల్లో మనం అనేకమైనటువంటి క్రైస్తవులు నిర్దాక్షిణ్యంగా చంపేసినటువంటి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, మాకు దేవుడు చెప్తున్నాడు, నేను చెప్తున్నాను మీరు క్రైస్తవులు చంపండి, వాళ్ళు చంపితే నాకు సేవ చేసినట్టే అని అంట వాళ్ళకి దేవుడు చెప్తున్నాడంట. ఎంత భయంకరమైనటువంటి కాలానికి వచ్చామంటే, మిమ్మల్ని చంపే ప్రతి వాడు నేను దేవునికి సేవ చేస్తున్నాను అనుకునే కాలం రాబోతుందని వచ్చేసింది. ఈరోజు నీ అందరూ అమాయకుల్ని క్రైస్తవుడి మీదకి వచ్చిన వాడు, క్రైస్తవుడు అంటే ఏంటి? క్రైస్తవుడి మీదకి వచ్చి నువ్వు, వాళ్ళు పసిపిల్లల లాంటి వాళ్ళు, వాళ్ళ మీదకి వచ్చి ఏదో పెద్ద వీరులేగా సూర్యులేగా ఏదో ఘనకార్యం చేసినట్లు మీసాల మీద వేసి బండబూతులు తిట్టి అక్రమంగా పసిపిల్లలాగా ఉన్న వాళ్ళని కొట్టి చంపుతుంటే అది మగాడు అనరు. వాడిని మగాడు కాదు, ఆడదే కాదు. ఒక క్రైస్తవుల మీదకి వచ్చినటువంటి వాడు, వారు ఎవరైనా సరే మగాడు కాదు, ఆడదే కాదు, ఎవరో మీరు నిర్ణయించుకోండి. క్రైస్తవుడు అంటే చిన్న పిల్లవాడు వచ్చి కొట్టినా, చిన్న పిల్లవాడు వచ్చి ఏం చేసినా సహించుకుని యేసుప్రభు వారి మాదిరిగా ఉండేవాడే క్రైస్తవుడు. యేసుప్రభు వాడు సర్వశక్తి కలిగిన వాడైనా ఆయన మేకులు కొడుతున్నా సహించుకున్నాడు, ముళ్ళ కిరీటం పెట్టినా సహించుకున్నాడు, డొక్కలో పొడిసినా సహించుకున్నాడు, చిత్రహింసలు చేసినా సహించుకున్నాడు. ఆయన కనుసైగ చేస్తే ముల్లోకాలు మాడి మసి అయిపోతాయి. కనుసైగ చేస్తే ఒక విషయం మీకు చెప్తాను, గమనించండి. పవర్ నుండి కూడా పవర్ ఉపయోగించుకోకుండా తగ్గించుకున్న వాడి దైవత్వం. పవర్ ఉండి కూడా పవర్ ఉపయోగించుకోకుండా తగ్గించుకున్న వాడి దైవత్వం. అంతేగాని నన్ను ఇలా చేస్తామని కళ్ళారు చేసేసి మెసేజ్ చేసేవాడి దైవత్వం కాదు. యేసుప్రభు వారిని పట్టుకుండా వచ్చారు, పేతురు కత్తి తీసుకుని సూర్యునికి వేశాడు. అటువంటి ఘర్షణలో, అటువంటి దొమ్మిలో, అటువంటి పోరాటంలో ఆ చెవి తీసుకుని అలాగా అతికిచ్చాడు, యథాస్థానంకి వచ్చింది. ఏమండి, కళ్ళ ముందు నీళ్ల మీద నడిచాడు, 5 రొట్టెలు 2 చేపలు 1000 మందికి పంచిపెట్టాడు,
చచ్చిపోయిన లేపాడు, కుష్ఠరోగులు శుద్ధి చేశాడు, చెవి తీసుకెళ్ళి అతికిచ్చాడు, కళ్ళేడు కాళ్ళు ఇచ్చాడు, కళ్ళు ఇచ్చాడు. ఇన్ని అద్భుతాలు చేసిన, మరణాన్ని జయించి లేచిన దేవుడు, సర్వశక్తి సర్వ పవర్ కలిగిన దేవుడు ఏం చేయగలడు. కానీ ఆయన మాదిరిగా ఉంచాడు. ప్రపంచం ఏది చేయలేకపోయిందో అది చేసి చూపించాడు. ఈరోజు క్రైస్తవుడు ఈ రోజుని ఆయన మాదిరిగా ఆయన చెప్పిన నోటికి సంఖ్యలు లేచాడు, చేతికి సంఖ్యలు లేచాడు, కాలుకి సంఖ్యలు లేచాడు. ఆయన అంటాడు, నా భక్తుడు గాక ఎవడు మోగవాడు, నా భక్తుడు గాక ఎవడు చెవిటివాడు, నా భక్తుడు గాక ఎవరు గుడ్డివారు అంటాడు. ఆ వాక్యానికి లోబడి పరలోకం ఏ విధంగా అయినా మేము పరలోకం వెళ్ళి మా ప్రభుత్వం ఉండాలని క్రైస్తవుడు పసిపిల్ల మనస్తత్వం కలిగి ఉంటే, ఏదో నువ్వు ఆ పసిపిల్లల మీదకి వెళ్ళి, ఆ చిన్న పిల్లల మీదకి వెళ్ళి ఘనకార్యం చేసినట్టుగా ఏదో ఫీల్ అయిపోతావు. నువ్వు ఆడా కాదు, మగా కాదు. క్రైస్తవుడి మీదకి వచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా సరే, అది అటువంటి కాలానికి వచ్చేసాం. మిమ్మల్ని చంపే ప్రతి వాడు నేను దేవునికి సేవ చేస్తున్నానని. పిల్లలు గమనించండి, ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీ విడుదల సిద్ధమైంది. జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, యుద్ధాలు, కరువులు, తెగుళ్ళు, మోసాలు, భక్తి పేరట దోపిడీలు, భయంకర సముద్ర తరంగాలు, ఘోష, సునామీలు, సూర్యుల్లో సూచక్రియలు, చంద్రుల్లో సూచక్రియలు, నక్షత్రాల్లో సూచక్రియలు, భయంకరమైనటువంటి భయోద్వాదాలు, ఆకాశంలో భయంకరమైన పైకి భూమి మీద జరిగే తెగులకి ఇళ్లలో దాక్కున్నాం. రేపొద్దున బయటకు వచ్చి ఆకాశం వైపు చూస్తే గుండెలు అదిరిపోయే భయోద్వాదాలు జరగబోతున్నాయి. ఇట్లారా గుండెలు అదిరిపోయే భయోత్పాదాలు జరగబోతున్నాయి. అవన్నీ కళ్ళారా చూడబోతున్నాం. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీ తలలు పైకెత్తుకోనండి, మీ విడుదల సిద్ధమైంది. ఇవన్నీ జరుగుతుంటే లోకం అంచకాలం వచ్చేసింది, పాపం పెరిగిపోయింది, ప్రతివాడు పాపం పెరిగిపోయింది అంటమే కానీ నా పాపాన్ని నేను సరి చేసుకోవాలి అనే స్థితి లేని. అందుకనే ఇవన్నీ కూడా ప్రభు ముందుగానే చెప్పాడు. అందుకే మనము ప్రభు చెప్పిన మాట ఏది నిరార్థకం కాలేదు. ఈరోజు 10 విషయాలు మేము ముందుకు తీసుకొచ్చాను. 10 విషయాలు కూడా ఆయన చెప్పినవే, అవన్నీ కూడా జరిగినాయి. ఆయన వస్తానన్నాడు, ఏదో రోజు వచ్చేస్తాడు. ఆయన పుడతాడని ఆయన ప్రవచనాలు పలికారు, నమ్మలేకపోయారు. పుట్టాడు, కన్యక గర్భం ధరిస్తుంది అని చెప్పారు, నమ్మలేకపోయారు. ఆయన జన్మించాడు. నేను 3వ రోజు మరణించి తిరిగి లేగిస్తానని చెప్పి నమ్మలేకపోయారు. ఆయన లేచాడు. ఆయన ఏ రీతిగా వెళ్ళిపోయాడు అదే రీతిగా వస్తాడు అని చెప్పారు. ప్రపంచమంతా చాటుతున్నారు. నమ్మిన వాళ్ళు ధన్యులవుతారు, నమ్మని వాళ్ళు అన్యాయం అయిపోతారు. అందుకనే ఒకవేళ నువ్వు ఇంకా నీ మనసు మార్చుకుని, నిన్ను పుట్టించిన దేవుడు, నీకు రక్షణ ఇచ్చిన, నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు యేసు ప్రభు వారు, నీ మనసు మార్చుకుని నీ మనసు ఆయనకి అర్పించి ఆయన రాకడ కోసం ఎదురు చూడు. రాబోయే లోకం మీదకి రాబోయే భయంకర విపత్తుల నుంచి తప్పించబడతావు. దేవుడి వాక్యం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడివైన తండ్రి, మీకు స్తోత్రాలు. 10 విషయాలు ఇవి జరుగుతాయి అని మీరు చెప్పారు. మొదటి ఆరాధనలో 5 విషయాలు, రెండవ ఆరాధనలో మరొక 5 విషయాలు వివరించాము. ఈ లైవ్ పరిచర్యను వీక్షించినటువంటి బిడ్డలందరినీ బలపరచండి, మీరు ఆకడకు సిద్ధపరచండి. ప్రస్తుత పరిస్థితుల్లో ధైర్యం అనుగ్రహించి బిడ్డల చుట్టూ కంచి వేసి రేపటి దినమందు మరొక అంశంతో నాయన మేము ముందుకు రావడానికి కృపను దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.